లార్డ్ వీరభద్ర మైండ్ సెట్. అవసరమైనప్పుడు కఠినంగా ఉండలేని నాయకుడు గొప్ప కంపెనీని నిర్మించలేడు. ప్రతి బిజినెస్ ఓనర్ కు చిన్న ప్రశ్న, గొప్ప బిజినెస్ నాశనం చేసేదేంటి? కాంపిటీషన్, మార్కెట్, డబ్బు కొరత? కాదు, సమయానికి తీసుకుని కఠిన నిర్ణయాలు. చాలా మంది నాయకులు అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తారు. అందుకే తప్పులను చూస్తూ కూడా మౌనంగా ఉంటారు. పనిచేయని సిస్టమ్స్ ను అలాగే ఉంచుతారు. విలువలు లేని మనుషులను కూడా భరిస్తూ ఉంటారు. అక్కడి నుంచే కంపెనీ పతనం మొదలవుతుంది. అందుకే వీరభద్రుడిని కేవలం ఉగ్ర రూపంగా మాత్రమే చూడొద్దు. ఆయన ధైర్యం, ధర్మం కోసం పోరాటం, అన్యాయాన్ని ఆపే శక్తి, కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం యొక్క ప్రతీక. హలో ఆల్, నేను మీ CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. ప్రతి బిజినెస్ ఓనర్ లార్డ్ వీరభద్ర మైండ్ సెట్ నుంచి ఈ 5 విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో మొదటిది, ప్రొటెక్ట్ యువర్ వాల్యూస్ ఎట్ ఎనీ కాస్ట్. ప్రతి కంపెనీకి ఒక విజన్ ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. దాన్ని కాపాడటం CEO మొదటి బాధ్యత. ఒక గొప్ప ఉద్యోగి వెళ్లిపోతే మళ్ళీ దొరుకుతాడు, కానీ విలువలు పోతే కంపెనీ మొత్తం కూలిపోతుంది. 2, డోంట్ టాలరేట్ రిపీటెడ్ రాంగ్ బిహేవియర్. ఒక తప్పు నేర్చుకోవడానికి అవకాశం, అదే తప్పు మళ్ళీ జరిగితే అది అలవాటు. బిజినెస్ లో విలువలను దెబ్బతీసే ప్రవర్తనను సమయానికే ఆపాలి. ఆలస్యం మంచి ఉద్యోగులను నిరుత్సాహపరుస్తోంది. 3, కరేజ్ మీన్స్ టేకింగ్ అన్పాపులర్ డెసిషన్స్. కొన్ని నిర్ణయాలు చప్పట్లు కొట్టించవు, విమర్శలు తెస్తాయి, కానీ అవి కంపెనీ భవిష్యత్తును కాపాడతాయి. పనిచేయని బ్రాంచ్ మూసేయడం, నష్టమిస్తున్న ప్రోడక్ట్ నిలిపివేయడం, విలువలు లేని వ్యక్తిని పంపించడం, ఇవి కఠినమైనవే కానీ అవసరమైనవే. 4, యాంగర్ ఈజ్ డేంజరస్, కంట్రోల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ పవర్ఫుల్. వీరభద్రుడు అనియంత్రిత కోపానికి ప్రతీక కాదు, ధర్మం కోసం ఉపయోగించిన శక్తికి ప్రతీక. బిజినెస్ లో కూడా భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకు, వాస్తవాలతో నిర్ణయం తీసుకో. కఠినంగా ఉండు కానీ న్యాయంగా ఉండు. 5, బిల్డ్ ఎ ఫియర్లెస్ కల్చర్. ఉద్యోగులు నిజం చెప్పడానికి భయపడే కంపెనీ ఒకరోజు కూలిపోతుంది. తప్పులు చెప్పగలిగే టీం, కొత్త ఆలోచనలు చెప్పగలిగే టీం, సూటిగా ఫీడ్బ్యాక్ ఇచ్చే టీం, ఇదే గొప్ప సంస్థకు పునాది. మీకు రియల్ టైం బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టీవ్ జాబ్స్ తిరిగి యాపిల్ లో వచ్చిన తర్వాత వందలాది ప్రొడక్ట్స్ ను తగ్గించారు, ఫోకస్ లేని పనులను ఆపేశారు, కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలే యాపిల్ ను తిరిగి ప్రపంచ నాయకుడిగా మార్చాయి. రెండో రియల్ టైం బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, యాండీ గ్రూవ్. మార్కెట్ పెరుగుతుందని ముందే గుర్తించారు, పాత దారిని వదిలి కొత్త వ్యూహం తీసుకున్నారు. కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఇంటెల్ చరిత్రలో కలిసిపోయేదేమో. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి మనిషి కావడం ఒక గొప్ప గుణం, కానీ మంచి నాయకుడు కావాలంటే అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉండాలి. లార్డ్ వీరభద్ర మనకు నేర్పే అతిపెద్ద బిజినెస్ లెసన్ ఇదే. వ్యక్తులపై కాదు, తప్పులపై కఠినంగా ఉండు. కోపంతో కాదు, ధర్మంతో నిర్ణయాలు తీసుకో. ఎందుకంటే విలువలను కాపాడలేని నాయకుడు సామ్రాజ్యాన్ని కూడా కాపాడలేడు. కఠినమైనవే కానీ న్యాయమైన నిర్ణయాలే గొప్ప సంస్థలను నిర్మిస్తాయి. అదే లార్డ్ వీరభద్ర మైండ్ సెట్. అందరికీ నచ్చే నాయకుడు కొంతకాలం మాత్రమే నిలుస్తాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నాయకుడే తరాల పాటు గుర్తుండిపోతాడు. ఇప్పుడు చెప్పండి, మీ బిజినెస్ ఓనర్ అలాంటి వాళ్ళేనా? మీ బిజినెస్ ఆ విధంగానే నడుస్తోందా? కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.